బేబీ జెండర్ కోసం మేల్ ఫీమేల్ కోసం అని చెప్పి చాలా మంది ఆకులు తినడము ఇష్టం వచ్చిన మెడికేషన్ వాడడం చేస్తుంటారు కదా. సో దాని వల్ల బేబీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. అంటే నన్ ప్రూవెన్ బట్ ఎస్, కొన్ని మెడిసిన్స్ వల్ల సెక్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే బాయా గర్లా అనేది లైక్ ఐ సెట్ మనం సెక్స్ చేసినప్పుడే డిసైడ్ అయిపోయింది. ఏ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ వెళ్ళి జెండర్ ఫామ్ అప్పుడే అయిపోతుంది. సో ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత తిన్నా ఏమీ ఉండదు. ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఇది తింటే అది తింటే అవుతుందా బాయా గర్లా అని అంటే కప్సెట్, డయేరియా, విరోచనాలు, ఇంకా వాంతులు తప్ప ఇంకేమీ అవ్వదు. అలా ఉండుంటే నిజం చెప్తున్నానండి, ఇండియాలో బాయ్స్ తప్ప గర్ల్స్ ఉండేవాళ్ళు కాదేమో. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా. మేబీ నౌ ఎవ్రీవన్ వాంట్స్ గర్ల్స్. ఒకప్పుడు బాయ్స్ అని అడిగారు, ఇప్పుడు గర్ల్స్ అని అడుగుతున్నారు. సో అవి పనిచేసేది ఉండుంటే ఎప్పుడో పనిచేసేది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ ఈట్ నాన్ సెన్స్. నేనైతే ఐ డోంట్ అలౌ మై పేషెంట్స్ టు గో ఫర్ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్ అవే చేయనివ్వను. ఏదో తినేకండి. అన్నెసెసరీ హెల్దీ బేబీని అబ్నార్మల్ చేస్తారు ఇవన్నీ చేసి.